ప్రైజ్ ద లార్డ్. ఈ సాయంకాలపు వేళ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము యెషయా గ్రంథము 44వ అధ్యాయము 22వ వచనం. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మల్లుకొనుము. దేవుడి వాక్యం ద్వారా చెప్తున్నాడు ఏమంటే, దేవుడు నీకు విమోచన ఇచ్చేశాడు, దేవుడు నీకు విడుదలనిచ్చేశాడు. కాబట్టి నువ్వేం చేయాలి అంటే దేవుని యొద్దకు మల్లుకోవాలి, దేవుని వైపుకు నువ్వు తిరగాలి, దేవునికి లోబడాలి, దేవుడు చెప్పినట్టు వినాలి. ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు మోషేను ఎన్నుకొని మోషేను అక్కడికి నడిపించి వాళ్ళు అక్కడ బానిసత్వంలో ఉన్నారనమాట. అక్కడ ఫరో సైన్యము ఫరో కింద ఉన్నారు, బానిసలుగా ఉంటున్నారు. రాత్రి మొగుళ్ళు వాళ్ళకి తిండెట్లన్నా కానీ నిద్రట్లన్నా కానీ వాళ్ళు చెప్పినట్లు పని చేయాలి, లేకపోతే కొట్టి చంపేస్తారు. ఎదురు తిరిగి మాట్లాడడానికి లేదు. బానిసలు చాలా దరిద్రమైన హీనతలో ఉండేవాళ్ళు. అలాంటి స్థితిలో ఉంటే దేవుడు మోషేను పిలిచి మోషేను వాడుకుని వాళ్ళని ఐగుప్తు నుంచి బయటకు తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత అయ్యో దేవుడు మా జీవితంలో ఎంత గొప్ప కార్యం చేశాడు, మోషేను మా కొరకు పంపించాడు, ఈ బానిసత్వం నుంచి మమ్మల్ని విడిపించాడు, ఎంత గొప్ప కార్యం చేశాడు. లేకపోతే బానిసలుగా మేము జీవితాంతం ఇలాగే ఉండి ఇలాగే చచ్చిపోయేవాళ్ళం కదా, మాకు ఇప్పుడు స్వేచ్ఛ వచ్చేసింది, మేము ఇప్పుడు బయట వచ్చేసాము, దేవుడు మమ్మల్ని విడిపించేశాడు, ఆ బంధకాల నుంచి ఆ సంఖ్యల నుంచి విడిపించేశాడు, మాకు ఇంకా సమస్య లేదు, మేము స్వేచ్ఛగా ఉండొచ్చు అని దేవుని వైపు తిరిగారా అంటే లేదు. దేవుని కార్యాలు అన్ని సంవత్సరాలు చూసి అప్పుడప్పుడు మాత్రం దేవుడిని అబ్బా సూపర్ అన్నారు. కానీ తర్వాత మాకు ఫుడ్ లేకుండా చేస్తున్నావేంది, మాకు ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం, మేము నీళ్ళు లేవు, అది లేదు, ఇది లేదని చెప్పేసి లేనిపోని వాటికంతా మోషేను సనిగారు. అలాగే దేవుని కూడా సనిగారు. దేవునికి విధేయత చూపించారంటే లేదు. దేవుని వైపు తిరిగారా అంటే లేదు. ప్రైజ్ ది లార్డ్. అలాంటి స్థితిలో నువ్వు ఉంటే సరి చేసుకో, మార్చుకో. అలా ఉండద్దు, అది నీకు మంచిది కాదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నిన్ను విడిపించాడు. నువ్వున్న బంధకాల నుంచి, సంఖ్యల నుంచి, నువ్వున్న ఆ పరిస్థితుల నుంచి, ఆ మారా అనుభవం నుంచి, ఆ అప్పుల బంధకాల నుంచి, అనేక రకాల వాటి నుంచి, అనారోగ్యాల నుంచి నీకు స్వస్థతనిచ్చాడు, విడుదలనిచ్చాడు, నిన్ను విడిపించాడు. కాబట్టి నువ్వేం చేయాలి? ఆయన యొద్దకు మల్లుకోవాలి, ఆయన వైపు నువ్వు తిరగాలి. అంతేగాని ఇప్పుడు స్వేచ్ఛ వచ్చేసింది, నాకు సుఖం వచ్చేసింది అని చెప్పేసి దేవుని విడిచిపెట్టేసి నీ ఇష్టానుసారంగా నువ్వు లోకంలో తిరగకూడదు, నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తించకూడదు. కాబట్టి దేవుని నీ జీవితంలో చేసిన ఈ కార్యాన్ని బట్టి దేవుని వైపు నువ్వు తిరగాలి, దేవుని వైపు నువ్వు మరలుకోవాలి. ప్రైజ్ ది లార్డ్.